ఖమ్మం నుంచి అయితే నర్సంపేట మీదకి అయితే రామప్ప దేవాలయం కాడికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది కాకతీయ కాలంలో కట్టిన ఒక అద్భుతమైన టెంపుల్. అది నేను చూడడానికి అయితే ఈ రోజు వెళ్తున్నాను. ఇదైతే ములుగు మండలం చెందింది ఈ రామప్ప టెంపుల్ ఉన్న ఏరియా. ఈ రామప్ప టెంపుల్ కి వెళ్లే రోడ్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి, బాగున్నాయి మొత్తం అయితే. ఎందువల్ల అంటే ఇటు సైడ్ అయితే మేడారం జాతర కూడా జరుగుతుంది కాబట్టి ఇదే రోడ్ లో వెళ్ళాలి. ఇక్కడైతే బోర్డు ఉంది, రామప్ప టెంపుల్ అయితే 8 కిలోమీటర్స్ అని అయితే. సో ముందుకెళ్ళాకైతే టర్నింగ్ తీసుకోవాలి రామప్ప టెంపుల్కి వెళ్ళాలంటే. ఓ అన్ని స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అదిగోండి లెఫ్ట్ రామప్ప టెంపుల్, ఘానాపురం ఎక్స్ రోడ్డు, భూపాలపల్లి, కాళేశ్వరం అన్ని ఇటే వెళ్ళాలి. 8 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి రామప్ప టెంపుల్. ఫైనల్ గా అయితే రామప్ప టెంపుల్ ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామప్ప అని మనకి టెంపుల్ ఎంట్రన్స్ లో కనిపిస్తుంది. అయితే రామప్ప టెంపుల్ కాడికి అయితే వచ్చేసారు. అక్కడైతే పార్కింగ్ ఆపేస్తారు, అటు పక్క పెడుతున్నారు పార్కింగ్. సో వెహికల్స్ అయితే లోనికి అలో చేయట్లేదు. టెంపుల్ లోనికి అయితే వెళ్ళిపోతున్నాను. ఎన్ని షాప్స్ ఉన్నాయి రామప్ప టెంపుల్ దగ్గర. ఇక్కడ చూసారు కదా కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం. ఈ రామప్ప టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM దాకా అయితే ఉంటది. ఈ టెంపుల్ మొత్తం అయితే భారతీయ పురాతత్వ శాఖ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అయితే ఉంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో. సో మొత్తం అయితే గ్రీనరీ అయితే దర్శనం అయితే ఇస్తుంది. ముందు టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే లోపలికి వెళ్తుంటే ఆ టెంపుల్ కూడా చూస్తుంటే మామూలుగా అయితే లేదు కదా. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అంటే కాకతీయ రాజుల కాలంలో సుమారు 13వ శతాబ్దంలో నిర్మించబడిన రామప్ప దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పులు అద్భుత కళాఖండం. ఇది శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడికి దగ్గరలో ఉన్న రామప్ప సరస్సును గణపతి దేవుడి పాలనలో రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు చెందింది. ఈ టెంపుల్ లోపల ఫ్లోర్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. చూసారు కదా కింద మొత్తం అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. మరి అది ఎందుకు అలా కట్టారు అనేది అయితే మనకైతే అర్థం కావట్లేదు. లోపల విగ్రహాన్ని ఫోటో తీయొద్దు అన్నారు. సో అందుకే నేను సెల్ఫీ తీసుకుంటే అయితే కొంచెం తీసాను. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఆ శివలింగం. నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే ముందుకు వచ్చాను. ఇక్కడైతే విగ్రహాలు చాలా మటుకి ధ్వంసం చేయబడి అయితే ఉన్నాయి. మరి అది ఎందువల్ల ధ్వంసం చేశారనేది అయితే తెలియదు. చాలా మటుకి ఏనుగులకి తొండాలు అవన్నీ లేకుండా అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా బాగుంది. టెంపుల్ ఎదురుగా అయితే పెద్ద మహానంది అయితే ఉంది. ఆ నంది కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా రామప్ప దేవాలయంలో నంది విగ్రహం కాకతీయుల శిల్పకళ నిదర్శనం. సాధారణంగా శివాలయాల్లో శివునికి ఎదురుగా ఉండే నంది విగ్రహాలు కాకుండా ఇక్కడ నంది విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని చెక్కిన శిల్పకళ నైపుణ్యం, దీని వెనుక ఉన్న కథ, దీని ఆకారంలో రహస్యాలు ఉన్నాయని భక్తులు పర్యాటకులు భావిస్తారు. ఇది దేవాలయం యొక్క గొప్పతనాన్ని పెంచుతుంది. ఈ రామప్ప దేవాలయం గురించి తెలుగు పాఠ్యపుస్తకాలలో కాకతీయుల చరిత్ర, శిల్పకళా వైభవం, నిర్మాణ అద్భుతాలు మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీని ప్రాముఖ్యత గురించి ఉంటుంది. ముఖ్యంగా 13వ శతాబ్దంలో రేచర్ల రుద్రుడు నిర్మించిన శిల్ప రామప్ప పేరు మీదుగా ఉన్న ఈ ఆలయం నీటిలో తేలియాడే ఇటుకలు, సూక్ష్మమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందినది. టెంపుల్ పక్కన అయితే మరొక శివాలయం కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక నంది విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది. టెంపుల్ ఎదురుగానైతే చిన్న శివలింగం చాలా అద్భుతంగా ఉంది. లోపలికైతే ఎంట్రీ లేదు. లోపలికైతే మన కెమెరాకి పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఆ పాత శివాలయంలోంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఒకైతే స్తూపం ఉంటది. పైన వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది. దీని మీద మొత్తం టెంపుల్ హిస్టరీ అయితే చెక్ ఉన్నది. ఈ టెంపుల్ మొత్తం చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్రతి ఒక్కటి నిర్మాణ శైలి మాత్రం మామూలుగా అయితే లేదు. చూసారు కదా చాలా మంది క్రౌడ్ కూడా ఇక్కడికైతే వస్తున్నారు. టెంపుల్ మొత్తం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాను.
టెంపుల్ ని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అయితే మనకి లక్నవరం లేక్ కూడా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం లక్నవరం లేక్ కూడా వెళ్ళండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.